ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరూ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు ధ్యానం చేద్దాం. యోవాషు కుమారుడిని గురించి నేను తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. యోవాషు కుమారుని గురించి కొన్ని విషయాల్లో ఈ ఉదయకాల సమయంలో నేర్చుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం నుండి మనం గమనించినట్లయితే యోవాషు కుమారుని గురించి వ్రాయబడింది. ఎవరు యోవాషు కుమారుడు అని మనం గమనించినట్లయితే 11వ వచనం మనం ఈ సమయంలో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబియెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకొనుచుండగా. ఇక్కడ మనం గమనించినట్లయితే యోవాషు కుమారుడు ఎవరు అనేది ఇక్కడ రాయబడింది. ఆ వ్యక్తి పేరు గిద్యోను. గిద్యోను అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటి అంటే ఈయన ఒక న్యాయాధిపతి. హీఈస్ ఎ జడ్జ్. ఈయన ఒక న్యాయాధిపతి అనేది మనకు జ్ఞాపకం వస్తుంది. ఈ యొక్క వ్యక్తిని దేవుడు పిలిచినటువంటి విధానం ఆశ్చర్యంగా ఉంది. ప్రభు పిలిచేటటువంటి విధానాన్ని మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో ప్రభు పిలిచినట్లుగా మనం చూడగలుగుతాం. ఇక్కడ గిద్యోనుని పిలిచిన రీతిని మనం గమనించినట్లయితే గిద్యోను ఏం చేస్తున్నాడు అంటే మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. అక్కడ ఏం చేస్తున్నాడు అని అంటే మిద్యానీయులకు మరుగయ్యుండునట్లు గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుచుండగా ఆయన చేస్తున్నటువంటి పని అర్థమవుతుంది కదండి. యోవాషు కుమారుడైనటువంటి గిద్యోను చేస్తున్నటువంటి పని ఏంటి అంటే గోధుమలు దుల్లగొడుచున్నాడు, దాక్కునున్నాడు, మరుగై ఉన్నాడు, గానుగ చాటున కూర్చుని ఉన్నాడు. అయితే గిద్యోను ఈ పరిస్థితిలో ఉండడానికి గల కారణం ఏంటి? గిద్యోను ఇలా ఉండడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే 6వ అధ్యాయములో 3వ వచనము నుండి మనం గమనించినట్లయితే మిద్యానీయులు వచ్చి ఇశ్రాయేలు ప్రజలు వారు పండిస్తున్నటువంటి పంట అంతటినీ కూడా నాశనం చేసినటువంటి వారు. మిడతల దండంతగా వచ్చి ఇశ్రాయేలులు వారు ఎంతో కష్టపడి శ్రమపడి పండించినటువంటి పంటను నాశనం చేస్తూ ఉండేవారు. తద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఎంతో వేదనకు గురయ్యారు. తమ కష్టమంతా కూడా వృధా అయిపోయింది, శత్రువుల పాలైపోయింది, నాశనం అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో గిద్యోను దాక్కుని గోధుమలు దొల్లగొడుతున్నాడు, గోధుమలు రాల్పుతూ ఉన్నాడు. సో గాడ్ కాల్డ్ గిద్యోన్ వెన్ హీ ఈజ్ ఇన్ ఫియర్. భయములో ఉన్నప్పుడు లేదా దాగుకొని ఉన్నప్పుడు మిద్యానీయులకు భయపడి మరుగున కూర్చుండి తన పొట్ట నింపుకోవడానికి గోధుమలు కొట్టుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క విధానంలో పిలిచిన విధానాన్ని చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. మరొకసారి తెలియజేస్తున్నాను, గాడ్ కాల్డ్ పీపుల్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అందరికీ ఒకే రకమైనటువంటి పిలుపు మనం చూడం. ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క రీతిలో పిలిచిన సందర్భాన్ని మనం చూస్తాం. God called Abraham in a different way. God called Moses in a different way. అవునా? మోషేని దేవుడు ఎలా పిలిచాడు? గొర్రెలు కాసుకుంటుంటే సినాయి పర్వతం మీద అక్కడ పిలిచాడు, మండుచున్నటువంటి అగ్ని పొద. సో దట్స్ హౌ గాడ్ కాల్డ్ మోసెస్. ఆ తర్వాత మనం గమనించినట్లయితే యెహోషువను దేవుడు ఎన్నుకున్నటువంటి విధానం వ్యత్యాసమైంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే సౌలును ఎన్నుకున్న విధానం లేదా సమూయేలును పిలిచినటువంటి విధానం వ్యత్యాసమైంది. దేవుని యొక్క మందిరములో విడిచిపెట్టబడినటువంటి సమూయేలును దేవుడు పిలిచిన విధానం వ్యత్యాసమైంది కదా. యాజకుడు ఉన్నాడు ఏలీ కుమారులు ఉన్నారు హోప్నీ ఫినెహాసులు.
వారికి దక్కనటువంటి గొప్ప ధన్యత సమూయేలు యొక్క జీవితంలో సమూయేలుకు దక్కింది. అదేంటి అంటే దేవాది దేవుని యొక్క స్వరమును వినే ధన్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. Here Samuel had a different experience. Samuel had a different experience. Saul had a different experience. David had a different experience. He is supposed to be in the wilderness. He is supposed to be with the sheep, but God called him. God chosen him to be the king of Israel. To be the king of Israel. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండడానికి దేవుడు ప్రతిష్ఠించాడు, పిలిచాడు. అలాగే మనం దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రవక్తలను పిలిచిన విధానాన్ని కూడా మనం గమనించగలుగుతాం. ఇర్మియాను పిలిచాడు. ఇర్మియా అంటాడు, నేను బాలుడును, ఐఎమ్ చైల్డ్, ఐఎమ్ యంగ్ అని అంటాడు. ఐఎమ్ యంగ్, ఐ కెనాట్ ఫేస్ దిస్ పీపుల్, ఐ కెనాట్ స్పీక్ విత్ దిస్ పీపుల్, ఐ కాంట్. ఎందుకంటే వారు తల నిరసన వారు అని అంటే ప్రభు యెరెమీయా పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికను ఆయన తెలియజేస్తాడు. యెహెజ్కేలును పిలిచిన విధానం వ్యత్యాసమైంది. ఇలా మనం గమనించినట్లయితే ప్రతి ప్రవక్తను దేవుడు ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క సందర్భంలో వారిని పిలిచాడు. అలా మనం క్రొత్త నిబంధనలోనికి అడుగు పెడితే శిష్యులను పిలిచిన విధానం కూడా వ్యత్యాసమైందే కదా. వలలు కడుక్కుంటూ ఉన్నప్పుడు, శుభ్రం చేసుకుంటూ ఉన్నప్పుడు, లేదా సుంకము వసూలు చేస్తూ మెట్ల దగ్గర కూర్చున్నప్పుడు, వివిధ విధానాలలో ఆయన పిలిచిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వెన్ గాడ్ కాల్స్ సంబడి, హీ కాల్స్ ఆర్ హిస్ కాల్ విల్ బి డిఫరెంట్. The way he calls me is completely different to the way he calls you. The way he speaks to me is completely different the way he speaks to you. The way he reveals to me will be completely different the way he reveals to you. The way he manifests to me will be different the way he manifests to you. ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్న విధానము నాకు ఒక విధంగా ఉంటే నీకు మరొక విధానంగా ఉంటుంది. దట్స్ హౌ గాడ్ రివీల్స్ అండ్ మేనిఫెస్ట్స్ హిమ్సెల్ఫ్. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గాడ్ స్పోక్ టు యూ ఇన్ ఎ డిఫరెంట్ వే బై సంబడి. And that is God's appointed day, and that is God appointed time. దేవుడు ఎన్నుకున్నటువంటి నిర్దేశించిన సమయంలో దినాన దేవుడు నీతో మాట్లాడాడు. నీవు ఉన్నటువంటి ఆ సమయము, ఆ స్థితి ఒకవేళ దేవునికి దూరంగా బ్రతుకుతున్న సమయమేమో, ప్రభువు నీతో మాట్లాడిన సమయం నువ్వు పాపంలో బ్రతుకుతున్నటువంటి సమయంలోనేమో, దేవుడు నీతో మాట్లాడినటువంటి సమయం నువ్వు దారి తప్పినటువంటి సమయంలో నీతో మాట్లాడాడేమో, ప్రభువు నీతో మాట్లాడినటువంటి సమయం గురి గమ్యము లేకుండా బ్రతుకుతున్నటువంటి ఆ సమయంలో నీతో మాట్లాడాడేమో. దేవుడు నీతో మాట్లాడినటువంటి సమయం నీ చుట్టూ అంతా కూడా అందరూ ఉన్నా ఎవరు లేనట్లుగా, ఏ సహాయము అందనట్లుగా, నీ తరపున ఏ మాట ఏ ఒక్కరూ మాట్లాడనటువంటి పరిస్థితిలో ప్రభు నీతో మాట్లాడి ఉంటాడు. నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిన్ను భయం కలిగిస్తూ ఉండగా, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిన్ను భయకంపితులుగా చేస్తూ ఉండగా, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిన్ను కృంగదీస్తూ ఉండగా, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిన్ను నలగగొడుతూ ఉండగా, మేబీ గాడ్ హ్యాస్ కాల్డ్ యు, మేబీ గాడ్ హ్యాస్ స్పోకెన్ టు యు ఎట్ దట్ టైం. The way God talks, the way God speaks is different. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అనంటే, గిద్యోనుతో మాట్లాడినవాడు, గిద్యోనుతో మాట్లాడినటువంటి ప్రభువు ఈ దినాన నిన్ను నన్ను కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో దర్శించాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ
యోవాషు కుమారుడైనటువంటి గిద్యోనుని పిలిచినటువంటి విధానం మనం గమనించినట్లయితే మిద్యానీయులకు భయపడుతూ ఉన్నాడు. మిద్యానీయులకు భయపడిన వాడై ఒక చాటున దాక్కుని, గానుగ చాటున దాక్కుని గోధుమలు దొల్లగొట్టుచున్నాడు, పనిలో ఉన్నాడు. దట్స్ హౌ గాడ్ కాల్డ్ గిద్యోనును ఆ విధంగా దేవుడు పిలిచాడు. ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా. ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా దూత మాట్లాడుతూ అంటున్నటువంటి మాట, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో, పరాక్రమము గల బలాఢ్యుడా. చూడండి, పైన ఉన్నటువంటి మాటకు ఇక్కడికి చాలా వ్యత్యాసంగా అనిపిస్తుంది. బలాఢ్యుడైతే దాక్కుని పని చేసుకోవాల్సిన పరిస్థితి ఏం లేదు కదా, దాక్కోవలసిన అవసరం ఏం లేదు కదా. కానీ ప్రభువు మాట్లాడుతూ ఉన్నప్పుడు అంతరంగమును చూచువాడై ఉన్నాడు కాబట్టి తనలో ఉన్న సామర్థ్యాన్ని అతనికి తెలియచేస్తూ మాట్లాడుతున్నాడు. ఆమేన్. తనకు తెలియచేస్తూ మాట్లాడుతున్నాడు. దట్స్ వాట్ గాడ్ డస్. నీలో నాలో ఉన్నటువంటి తలాంతు, నీలో నాలో ఉన్న సామర్థ్యము నీవు నేను ఎరగకపోవచ్చు. మన పరిస్థితిని బట్టి, మన పరిస్థితి మన యొక్క మనస్సును స్వాధీనం చేసుకుని తన యొక్క ఆధీనములో ఉంచి మనం ఆలోచించకుండా, మన ఆలోచన పరిధి మించకుండా అనేక సార్లు చేస్తున్నటువంటి సమయాలు ఉన్నాయి. And at that time you have not recognized your ability, the God given ability in your life. And when God talks to you, when God speaks to you, he will talk, or he will say that what is in you or your ability. నీలో ఉన్న సామర్థ్యం ఏంటో, నీవు ఏమై ఉన్నావో ఆయన నీతో మాట్లాడి నీకు కనపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, నువ్వు కృంగిన సమయంలో నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ వన్. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ వన్. You are a gifted person. You have the ability, God-given ability. God-given ability. Amen. There is a God-given ability in you. దేవుని యొక్క సామర్థ్యము నీలో ఉన్నది. అది మనం గుర్తించకుండా పరిస్థితి అలా చేస్తుంది. ఏమంటున్నాడు? పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. యెహోవా దూత మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. యెహోవా దూత అని మనం పాత నిబంధనలో చూచినప్పుడు ఆయనే, అంటే యెహోవా దేవుడే మాట్లాడాడు అనే విషయం మనం ఇక్కడ కొన్ని సందర్భాలలో అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, 16వ వచనం ప్రారంభంలో మనం గమనించినట్లయితే అందుకు యెహోవా అయిననేమి అని మాట్లాడతాడు. అంటే ప్రభువే ముఖాముఖిగా గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా దూత అని వ్రాయబడిన మాటను 16వ వచనంతో పోల్చి మనం గమనించినట్లయితే గాడ్ హిమ్సెల్ఫ్ ఆర్ జెహోవా హిమ్సెల్ఫ్ ఈజ్ స్పీకింగ్ టు గిద్యోన్. ఆమేన్. యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా 13వ వచనం. గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను. సారు 13వ వచనం గిద్యోను ఇక బాధగా మనం గమనించాలి. ఆయన ఏమంటున్నాడు? యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యములన్నీ ఏమాయను? ఆయన ఏం చేశాడు? మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. ఇక్కడ 3 విషయాలు మాట్లాడుతున్నాడు. మొదటిది ఏంటి? యెహోవా మాకు తోడై ఉంటే మాకు ఎందుకు ఎలా జరుగుతుంది? రెండోది ఏమంటున్నాడు? ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించి అద్భుత కార్యాలు చేశాడు కదా, అవి ఏమైనాయి? ఇది రెండవది.
మూడవది మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించాడు. ఇక్కడ ఈ 3 విషయాలను గమనించండి. ఇశ్రాయేలు యొక్క ప్రజలు తప్పిదం లేదంటారా? 6వ అధ్యాయం ప్రారంభంలోనే మనం గమనిస్తాం, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున. అవునా? దేవునికి ఇష్టము లేనటువంటి పనిని ఇశ్రాయేలు ప్రజలు చేశారు. కాబట్టి తప్పు ఎక్కడుంది? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరే ఉంది. ఎందుకు? ఆయన చేయవద్దు అన్న పనులు వారు చేశారు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మొదటి 5 వచనాలు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 31వ వచనం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 38వ వచనం. ఈ మాటల్లో మనం గమనించినట్లయితే ప్రభువు చాలా స్పష్టంగా తెలియచేశాడు, నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదు. అంత స్పష్టంగా తెలియజేసిన తర్వాత కూడా ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన వైపుకు తిరిగారు. వేటికైతే భయపడొద్దని ప్రభువు చెప్పాడో వాటికి భయపడ్డారు, వాటిని ప్రతిష్ఠించారు, వాటి కొరకు స్తంభములను నిలవబెట్టారు. వీరు చేయకూడనటువంటి పనిని చేయడానికి కూడా మిళితమయ్యారు. Is it not the human error? Is it not the disobedience? Absolutely, it's a disobedience. చాలా ఖచ్చితంగా అవిధేయతను మనం చూస్తున్నాం ఇక్కడ. చాలా ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటను మీరి అడుగులు వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ గిద్యోను అంటున్నాడు, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించెను అని అంటున్నాడు. ఏదంతా? మిద్యానీయుల చేతికి వెళ్ళటం కానివ్వండి, లేకపోతే మేము ఇంత కష్టపడినటువంటి ఈ కష్టార్జితమంతా, ఈ పంట అంతా వీళ్ళ చేతికి వెళ్ళిపోవడం ఏంటి? ఇదన్నమాట వీరి యొక్క బాధ. గమనిస్తున్నారా? ఇదంతా వారి యొక్క బాధ. రెండవది అంటున్నాడు కదా, యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచూ మా పితరులను వివరించిన ఆయన అద్భుత కార్యములని ఏమాయను? నిజమే. ఇక్కడ ఒక వాస్తవాన్ని మనకు గిద్యోను బయలుపరుస్తున్నాడు. అదేంటి అని అంటే, దేవుని యొక్క మాట ఇశ్రాయేలు ప్రజలకు చాలా ఖచ్చితంగా తెలియచేయబడింది. అదేంటి అని అంటే, నీ బిడలకు ఆయన చేసిన కార్యములను గూర్చి వివరించాలి అనేది. కాబట్టి ఈ తరమైనటువంటి వీరు, ఈ తరము దేవుడు చేసిన కార్యములు, ఐగుప్తులో ఆయన చేసిన కార్యములు ఎరుగని వారు కాదు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసిన కార్యములను కూడా ఎరగని వారు కారు. ఆయన చేసినటువంటి కార్యములు, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, ఊహకందనటువంటి కార్యములు ఎరిగిన వారై ఉన్నారు అంటున్నాడు కదా. ఏమాయను? బుద్ధిపూర్వకంగా మనము తప్పటడుగు వేసినప్పుడు ఆయన సైలెంట్గానే ఉంటాడు. బుద్ధిపూర్వకంగా మనం వేసే అడుగులు ఏవైతే ఉన్నాయో దానికి నష్టాన్ని అనుభవించాల్సింది మనమే కదా. పిల్లలకు చెప్తాం, అది అంటుకోవద్దు, అంటుకుంటే షాక్ కొడుతుంది, అంటుకోవద్దు, అంటుకుంటే కాలుతుంది, అది అంటుకోకూడదు అని చెప్తాం. వారు వినకుండా చేశారనుకోండి, అప్పుడు ఏమంటాం? చూసావా, నేను చెప్పాను, నువ్వు వినలేదు, అందుకే ఇలా అయింది. ప్రభు ముందుగానే హెచ్చరిస్తున్నాడండి. దేవుని మీదకి నింద తోసేద్దామని ప్రయత్నం చేయొద్దు, అది మన బుద్ధిహీనత అవుతుంది. దేవుని మీదకి నింద తోసేద్దామని ప్రయత్నం చేస్తే అది మన యొక్క బుద్ధిహీనత అవుతుంది. ఎందుకు? ఆయన ముందుగానే స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజుకి కూడా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నా నువ్వు బుద్ధిపూర్వకంగా తప్పటడుగులు వేస్తే దానికి వచ్చే పర్యవసానం నీవే కదా. దానికి పాత్రుడువు, పాత్రురాలవు. దేవుడు ఏం చేశాడు, దేవుడు ఎందుకు చేయట్లేదు అనే మాట సరైనది కాదు. మనం దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా ఉన్నప్పుడు మన పక్షాన ఆయన కార్యములు ఎప్పుడూ కూడా అద్భుతంగానే ఉంటాయి. నమ్మిన రామేం చెప్దాం. మన పట్ల ఆయన కార్యములు ఎప్పుడు కూడా నూతనమైనవిగానే ఉంటాయి. మన పట్ల ఆయన కార్యములు ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మూడవది అంటున్నాడు కదా,
యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయుల చేతికి అప్పగించబడడానికి గల కారణం ఏంటో చాలా స్పష్టంగా మొదటి 10 వచనాల్లో ఉన్నాయి. ఆ తర్వాత 14వ వచనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా. చాలు. ప్రభు మాట్లాడుతూ, గిద్యోనుతో మాట్లాడుతూ ధైర్యపరిచినటువంటి 2 మాటలు. మొదటిదేమో పరాక్రమము గల బలాఢ్యుడా. అండర్లైన్ చేసుకోండి అన్నమాట. పరాక్రమము గల బలాఢ్యుడా, ఇది మొదటి మాట, అతనితో మాట్లాడినటువంటి మాట. రెండవది 14వ వచనంలో బలము తెచ్చుకుని వెళ్ళు. పరాక్రమము గల బలాఢ్యుడా, పరాక్రమము గల బలాఢ్యురాలా. ఆమేన్. రెండవ మాట బలము తెచ్చుకోము, బలము తెచ్చుకోము. ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బలము తెచ్చుకుని వెళ్ళు. ప్రభు మాట్లాడే మాట గొప్ప ధైర్యాన్ని ఇస్తాయి. ఆమేన్. ప్రభు మాట్లాడే మాటలు ధైర్యాన్ని ఇస్తాయి. అప్పటి వరకు తన హృదయములో ఉన్నటువంటి భయమునంతా తీసివేసి ధైర్యమును నింపాయి దేవుని మాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు మందిరానికి వచ్చినప్పుడు చాలా డిస్కరేజ్మెంట్తో, కోల్పోయిన వారిగా, సమాధానము లేని వారిగా, జవాబు కొరకు, దేవుని స్వరం కొరకు ఎదురు చూస్తూ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కదండి మన జీవితాల్లో. ఆ దినాన ప్రభు ఏదో ఒక మాట ద్వారా, ఆ 40 నిమిషాల ప్రసంగంలోనో లేదా ఆ గంట ప్రసంగంలోనో ప్రభు ఏదో ఒక సందర్భంలో నీతో మాట్లాడినప్పుడు నీ ప్రాణం ఎంతగా తెప్పరిల్లు ఉంటుందో కదా. ఈరోజు నాతో ప్రభు మాట్లాడాడు, నా కన్నీటిని చూచాడు, నా వేదనను చూచాడు. ఈరోజు ఆయన నాతో మాట్లాడాడు అని నీ హృదయం గంతులు వేసిన సందర్భాలు ఉన్నాయి కదా. ఈరోజు నాతో మాట్లాడాడు ప్రభు అని పలువురితో పంచుకున్న సమయాలు కూడా ఉన్నాయి కదా మన జీవితాలలో. ఆయన మాట్లాడకపోతే మన జీవితాలు ఎలా ఉండేవో, ఆయన మాట్లాడకపోతే మన యొక్క వేదన వేదనగానే ఉండేది, కన్నీరు కన్నీరుగానే ఉండేది, శ్రమ శ్రమగానే ఉండేది. కానీ ఆయన మాట మన యొక్క పరిస్థితిలో ధైర్యమును కలిగించింది. ఆయన స్వరము మనల్ని తెప్పరిల్లున్నట్లుగా చేసింది. భయములో గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకొనుచు కూర్చున్నటువంటి గిద్యోనుతో యెహోవా దూత మాట్లాడుతూ, పరాక్రమము గల బలాఢ్యుడా, పరాక్రమము గల బలాఢ్యుడా, ధైర్యము తెచ్చుకో, బలము తెచ్చుకో, వెళ్ళు. ఒక మిషన్ అప్పగిస్తూ ఉన్నాడు. రాసుకోండి ఆ మాట. గాడ్ ఈస్ గివింగ్ ఎ మిషన్. గాడ్ ఈస్ గివింగ్ ఎ మిషన్. దేవుడు ఒక పనిని అప్పగిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు చేతకాని వ్యక్తిగా ఉన్నావు, ఇప్పటి వరకు భయముతో ఆవరించబడినటువంటి వ్యక్తిగా ఉన్నావు. కానీ దట్ ఈజ్ నాట్ యువర్ డ్యూటీ. దట్ ఈస్ నాట్ హౌ యూ షుడ్ బి. నువ్వు అలా ఉండడానికి వీలు లేదు. నువ్వు అలా ఉండడానికి కాదు డిజైన్ చేయబడింది. ఆమేన్. You are not designed to hide somewhere. You are not designed to hide somewhere and to say something. You are designed with a purpose. You are designed for God's work. You are in God's plan. God has a plan towards your life. God has designed a plan for you. And you need to understand when God is speaking to you. When God talks to you,
Dear children of God, take courage and know and understand the plan of God. Take heart, take courage to stand in God's plan. Amen. We need to stand in God's plan. Amen. Repeat after me. We need to stand. We need to stand in God's plan. Amen. నాతో పాటు మరొకసారి చెప్పండి. I need to stand in God's plan. I need to stand in God's purpose. I need to stand in God's purpose. Hallelujah. Hallelujah. మీ ప్రక్కన వారితో మాట చెప్పండి. Stand in God's purpose. Stand in God's purpose. Stand in God's time. Hallelujah. 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 ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట గిద్యోను జీవితం ద్వారా బలము తెచ్చుకో. You have a purpose. You have a purpose. I have a purpose. And you need to understand it. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఓరకనే సృజించబడలేదు. Amen. You are not designed with hopeless. No. వ్యర్థంగా నీవు సృజించబడలేదు. వ్యర్థంగా నీవు దేవుని యొక్క చేతిలో నుండి రాలేదు. ఎందుకు నా జీవితం ఇంకా ఇలాగే ఉంది, నా జీవితానికి అర్థం లేదు అని నువ్వు అనుకుంటే కనుక దట్స్ ఎ రాంగ్ ఐడియా. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. ఒకవేళ అర్థం కాలేదా, అడుగు ఈ దినం నుంచి ప్రభువుని, అయ్యా నేను అర్థం చేసుకోవడానికి కృప చూపించు, నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచు ప్రభు, నా ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభు అని నీవు అడగగలిగితే కనుక God will reveal his plan and you will shine for his glory. You will shine for his glory. You are designed with a purpose. Amen. You are designed with a purpose. ఏడుస్తూ కూర్చోవడానికి కాదు. ఆమేన్. కృంగిపోతూ కూర్చోవడానికి కాదు నువ్వు డిజైన్ చేయబడింది. నా పరిస్థితి ఇంతే అని మాట్లాడుకుంటూ కూర్చోవడానికి కాదు నువ్వు డిజైన్ చేయబడింది. నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ జీవితం ద్వారా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎవ్రీ పర్సన్ who are washed by the blood of Jesus Christ has a purpose. ఈ దినం ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కృంగిపోతూ నా జీవితం ఇంతనే మనం నువ్వు అనుకుంటే కనుక నో. 7 సంవత్సరాల పాటు మిద్యానీయుల చేతిలో నలిగిపోయారు వీళ్ళు. ఇది మొదటిసారి కాదు. 6వ అధ్యాయానికి ముందు కూడా మీరు గమనించినట్టయితే పలుమార్లు నలిగిపోయారు. పలుమార్లు వారి జీవితాలు అలా అయిపోయాయి. కానీ వారు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చారు, మొర పెట్టారు. ఆ మొరను విన్నటువంటి దేవుడు ఒక నాయకుని లేపుతున్నాడు, ఒక వ్యక్తిని లేపుతున్నాడు, నాయకునిగా తీర్చిదిద్దుతున్నాడు. నాయకునిగా నిలబెట్టడానికి ముందుగా తనతో మాట్లాడుతూ తన హృదయాన్ని బలపరుస్తూ పనిని భుజాన ఎత్తుకునేటట్లుగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గిద్యోను ఎల్లయ్యా ఏదో ఒకటి చెయ్యి అని అనలేదు. మొదటిగా తనను బలపరుస్తూ ఉన్నాడు. దట్స్ వాట్ గాడ్ డస్. అది ప్రభు చేసేటటువంటి పని. ఏదో ఒకటి చేయి పో అనే దేవుడు కాదు. ముందుగా నీతో మాట్లాడి నిన్ను బలపరిచి నీ అనుమానాలన్నిటిని నివృత్తి చేసి నీకు సూచన తెలియచేసి పిలిచినవాడు ఆయనే, మాట్లాడినవాడు ఆయనే అని నీకు నిర్ధారణ చేసి అప్పుడు పనిలోనికి పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. 14వ వచనంలో అంటున్నాడు కదా, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా. నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా. అప్పుడు
గిద్యోను మాట్లాడుతున్నటువంటి మాటలు చూద్దాం. 15వ అతడు, వచనం. ఆ, చిత్తము నా ఏలినవాడా, ఉమ్. దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షించగలను? నా కుటుంబము చూడండి, తను మాట్లాడుతున్నటువంటి తనకి వీక్నెస్ని తెలియజేస్తున్నాడా. నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా కుటుంబము మనస్సే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అందుకు యెహోవా, అయిననేమి, అయిననేమి, నేను నీకు తోడయుందును గనుక నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకే మనుష్యుని హతము చేసినట్లు నువ్వు మిద్యానీయులను హతము చేసేదవు. దీనంతటి గల కారణం ఏంటో తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్. నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొకసారి మాటలు తెలియజేస్తున్నాను. నేను ఎలా రక్షించగలను? నా కుటుంబం మనష్షే గోత్రములో ఎన్నికలేనిది, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడిని. ఎన్నికలేనటువంటి కనిష్ఠుడిగా ఉన్నటువంటి నేను ఏం చేయగలనయ్యా? ఏమైనా కొద్దిగా గౌరవం ఉంటే, కొద్దిగా పేరు ప్రతిష్టలు ఉంటే చెప్పగానే ఎవడన్నా 4 మాటలు వింటాడు. ఎన్నికే లేదు అటువంటిది నా మాట ఎవడింటాడు? నేను ఏం చేయగలను? నా వల్ల ఏమవుతుంది? ఇలా అనుకున్నావా ప్రియ దేవుని బిడ్డ? నేనెంత, నా జీవితం ఎంత, నా జీవితం ఏ పాటిది? సహజంగా మన ఇక జీవితాల్లో ఇటువంటి మాటలు ఏదో ఒక సందర్భంలో వచ్చి ఉంటాయి కదా. ఇలా ఏదో ఒక సమయంలో అని ఉంటాం. గిద్యోను కూడా మన వంటి వాడే కదా, గొప్ప ప్రవక్త ఏలియా. కానీ ఒక సందర్భంలో భయపడిన సందర్భం లేదా? అందుకే వ్రాయబడినటువంటి మాట, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. లేకపోతే ఏమనుకుంటామో తెలుసా? ఆయన ప్రవక్త కాబట్టి అని అంటాం. కానీ ఆయన కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే కాబట్టి భయము అతనిలో చూస్తూ ఉన్నాం, కంగారు చూస్తాం, ఏం జరిగిద్దో అనే ప్రాణ భయమును కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. అందరూ సామాన్యులేనండి. బైబిల్లో ఉన్నవారు అందరూ కూడా సామాన్యులే, మన వంటి వారే, మన వంటి మనస్తత్వం కలిగిన వారే. మనం మాట్లాడినట్లేనే వారు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. అయితే ప్రభువు మాట్లాడినటువంటి ఆ మాటకు వారు స్పందించి, ప్రభువు మాట్లాడినటువంటి ఆ మాటకు వారు స్పందించి వారు అర్థం చేసుకున్నప్పుడు వారి జీవితాలు అద్భుతంగా మలచబడ్డాయి. వారి జీవితాలు అద్భుతంగా మలచబడ్డాయి, దేవుని కొరకు బలంగా వాడబడ్డాయి. ఈరోజు ఒకే ఒక విషయం వారికి మనకు మధ్య ఉన్న వ్యత్యాసం. అదేంటి అనంటే, వారు ప్రభువు మాట్లాడినప్పుడు వారు అర్థం చేసుకుని నిలవబడ్డారు. నీవు నేను నిలవబడడం లేదేమో, అర్థం చేసుకోవడం లేదేమో. అదొక్కటి సరి చేసుకోగలిగితే మనము కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల వలె, వారి జీవితాల వలె మన జీవితాలు కూడా మార్చబడతాయి. ఆమేన్. మనష్షే గోత్రంలో ఎన్నిక లేదు, మా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడిని అని చెప్తున్నాడు. ఇర్మియా కూడా అంటాడు కదా, నేను బాలుణ్ణి అంటాడు. మోషే ఏమంటాడు? నాకు నత్తయ్యా, నోటి మాంద్యం కలిగిన ఉన్నయ్యా, నేను కాదులయ్యా, మన్నను చూడయ్యా. ఇట్లా సాగులు చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా. కానీ సాకులు చెప్పినంత మాత్రాన ఆయన వదిలిపెట్టాడా? మన దగ్గర 100 సాకులు ఉండొచ్చు, మనల్ని వాడుకోవాలని ఆయన ఉద్దేశిస్తే గనక ప్రతి సాకుకు ఆయన ఒక జవాబును చెప్పి తన పనిని మన ద్వారా జరిగిస్తాడు. ఆమేన్. నువ్వు 100 సాకులు పెట్టుకుని నేను ఎలా అయినా దేవుని చిత్తంలో నుంచి పక్కగా వెళ్ళగలను నువ్వు అనుకుంటే గనక నీ వల్ల కానే కాదు. ఎందుకంటే నీ జీవితాన్ని వాడుకోవాలని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ప్రతి దానికి ఆయన ఒక జవాబునిస్తాడు. నీవు ఆయన ప్రణాళికలో అడుగుపెట్టినట్లుగా చేస్తాడు. ఆ ప్రణాళికలో నువ్వు
నిలవబడి దేవుని కొరకు శూర కార్యములు, ప్రజల కొరకు నిలబడడానికి బలమును, ధైర్యమును, హృదయాన్ని నీకు దయచేస్తాడు. 16వ వచనం, నేను నీకు తోడయ్యుందును అని అంటున్నాడు. అందుకు యెహోవా, అయిననేమి? అయితే ఏంటి? ఎన్నికలేందా? అయితే ఏంటి? నువ్వు కనిష్ఠుడువా? అయితే ఏంటి? నీకు మాటలు రావా? అయితే ఏంటి? నేను నీకు తోడయ్యుందును గనుక, ఆమేన్. నీకేదో కండలు తిరిగినాయి అని కాదు గిద్యోను, నీకేదో జ్ఞానం ఉందని కాదు. నేను నీకు తోడయ్యుందును గనుక, నేను నీకు తోడయ్యుందును గనుక నువ్వు చేయగలుగుతావు. ఆమేన్. నాతో బట్టి మాట చెప్పండి ఒకసారి. ప్రభువు నాకు తోడయ్యుండగా నేను చేయగలను. ఆమేన్. యెహోవా నా పక్షమున ఉండగా నేను చేయగలుగుతాను. ఆమేన్. యెహోవా నా పక్షమున ఉండగా నేను చేయగలుగుతాను. ఇది మన ధైర్యం, మన నిరీక్షణ. మనల్ని బట్టి కాదండి, మన జ్ఞానాన్ని బట్టి కాదు, లేకపోతే మనకున్నటువంటి స్థితిని బట్టి కాదు, కానీ ఆయన జ్ఞానమును బట్టి మాత్రమే. చూడండి, ఈ దినాన ఎంత డబ్బున్నా డబ్బు ప్రాణాన్ని రక్షించగలుగుతుందా? ఎంత కోట్లగా పడగలెత్తిన వారు ఉన్నారు, కానీ ప్రాణాలను అట్టే కోల్పోతున్నారు కదా. దేవుని కృప తోడుగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం అని అంటున్నాడు. నేను నీకు తోడయ్యుందును గనుక, ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదుమని సెలవిచ్చాను. పౌలు అంటాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. సరే చెప్దాం ఈ మాట. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. మరొకసారి చెప్దాం ఈ మాట. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. నా సామర్థ్యాన్ని బట్టి కాదు, నా తెలివిని బట్టి కాదు, దేవుని కృపను బట్టి మాత్రమే. ఆమేన్. దేవుడటి కృప మన జీవితాలకు అనుగ్రహించునుగాక. మనం ఉన్న స్థితిలో ప్రభు మనతో మాట్లాడి మనను పైకి లేపునుగాక. మనమున్న స్థితిలో ప్రభు తన వాక్కును విడుదల చేసి మనం కృంగిపోకుండా ఆయన మన యొక్క హృదయాలను తెప్పరిల్ల చేయునుగాక. అట్టి కృప ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకు ప్రభు దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ప్రార్థన చేయండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుసు. నీ స్థితి ఏమైందో నీకు తెలుసు. గిద్యోను తన జీవితంలో ఒక స్థితిని ఎదుర్కొన్నాడు, ఒక పరిస్థితిని ఎదుర్కొన్నాడు. నీ జీవితంలో నీవు ఏ స్థితిలో నీవు ఉన్నావో ఒకసారి పరిశీలన చేయి ప్రియ దేవుని బిడ్డ. రీఖల రాబా షాలా రీ దూరులో రామా ఖారాసేలా రాబా రీదరర సంధేరి అల్లరమ ఖురోషేలి రీదరాల రాబా బాబా బాబా రిఖురిలి రీదర షందరి అలా రాబా దిరా షిక్కి దిరల రామా ఖిరి అలా రాబా రిషి ఖిరోలో దారాబా షందరి అలా రాబా బాబా రీఖిరి బారా షాలా రి అందరా బాదురులు రాబా రేఖారా సిఖిరి అందరా బా సేధారా బాబా బాబా. హల్లెలూయా. చెప్పబడినటువంటి వాక్య భాగం నిమిత్తం హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పరమ తండ్రి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి వాక్కును బట్టి వందనాలు. కృంగిన హృదయం ఏదైనా ఉన్నట్లయితే, అలసిన హృదయం ఏదైనా ఉన్నట్లయితే, భయముతో ఉన్న హృదయం ఏదైనా ఉన్నట్లయితే, పరిస్థితి చేయి దాటినటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే నీవు మాట్లాడు ప్రభువా. నీవు మాట్లాడితేనే ధైర్యం కలుగుతుంది, నీవు మాట్లాడితేనే అడుగులు వేయగలుగుతాము. నీ స్వరాన్ని వినిపించయ్యా, నీ స్వరాన్ని వినిపించయ్యా. నీ బిడ్డలతో మాట్లాడి ధైర్యపరిచి బలపరిచి భయం పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.